హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. సో యాక్చువల్లీ తమ్నైల్ చూసారు కదా, మేమైతే బైక్ తీసుకున్నాం అనమాట. ఏం బైక్ కాస్ట్ అవన్నీ నేను వీడియో ఫర్దర్గా డీటెయిల్స్ చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే మార్నింగే లేచామన్నమాట. లైక్ అంటే మాకు గుడికి తీసుకెళ్ళి పూజ చేయిద్దామని చెప్పి అనుకున్నాం. సో అందుకని మార్నింగే లేచి మేము ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తాం కాబట్టి ఇంకా వెళ్తున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తాం కాబట్టి ఇంకా బాబు కోసం అని ప్యాన్ కేక్ అయితే వేసిన. ఇలా హడావిడిగా తొందరగా వెళ్ళాలి అనే టైంలో ప్యాన్ కేక్స్ ఆర్ ద బెస్ట్ అనమాట. సో అందుకని నేను వాడి కోసం అని చెప్పి ప్యాన్ కేక్ వేసిన. అది కూడా స్లర్ప్ ఫామ్దే నేను యూజ్ చేస్తాను అనమాట. ఏ ప్రొడక్ట్స్ అంటే బాబుకి ఎస్పెషల్లీ వాడికి ఏమి ఇచ్చినా నేను స్లర్ప్ ఫామ్ వాళ్ళ ప్రొడక్ట్సే వాడతా. అండ్ చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఆల్సో ఏం ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయరు. దీంట్లో చాక్లెట్ ఫ్లేవర్ అనమాట నేను యూజ్ చేసేది. ఇంకా బనానా ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా అంటే ఇప్పటి వరకు ఒకవేళ ట్రై చేసి ఉండకపోతే ట్రై చేయండి. అండ్ జాగ్రీ పౌడర్ కానీ అది కూడా వస్తుంది స్లర్ప్ ఫామ్లో, అదే వాడతా నేను. అదైతే న్యాచురల్. అండ్ అఫ్ కోర్స్ 2 మదర్సే ఇది చేశారు కాబట్టి చాలా న్యాచురల్గా, చాలా మంచిగా, ప్రిజర్వేటివ్స్ ఏం లేకుండా, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ అసలు ఏం యూజ్ చేయరు, చాలా బాగుంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే మేము ఇంకా టెంపుల్కి వచ్చేసాం. టెంపుల్కి వచ్చిన తర్వాత మా వాడైతే ఫుల్ చిన్న చిన్న అడుగులు వేసుకొని తిరిగేస్తున్నాడు. ఒక 3-4 స్టెప్స్ ఎక్కడానికి ట్రై చేశాడు అనమాట వాళ్ళ నాన్న హెల్ప్ తీసుకొని. బట్ చిన్నపిల్లాడు కదా, ఇంకా ఎక్కలేకపోయాడు. ఎత్తుకోమని అడిగితే ఇంకా ఎత్తుకొని తీసుకెళ్తున్నారు అనమాట. సో అలా. అండ్ ఇంకా మేము యాక్చువల్లీ 3-4 డేస్ బ్యాక్ ఇది 21st పూజ చేయించుకున్నాం అనమాట. అంటే ఎప్పుడు పడింది, 21st అంటే వెడ్నెస్డే. సో ఏమైందంటే మేము 3 డేస్ బ్యాకే హోండా షోరూమ్కి అయితే వెళ్ళాము. జస్ట్ అంటే బైక్స్ లైక్ తీసుకోవడానికి, బైక్ తీసుకోవడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి. యాక్చువల్లీ మేము ముందు ఏమనుకున్నాం అంటే యూనికార్న్, హోండాలోనే యూనికార్న్ అనుకున్నాం అనమాట. కానీ అక్కడ వెళ్ళాక చూసాక అనిపించింది యాక్చువల్లీ మాకు అంటే కూర్చోడానికి చూసారా, యూనికార్న్ అయితే ఆ ముందు ఫ్రంట్ పిల్లలు కూర్చోడానికి కానీ ఎత్తుగా ఉంటుంది కొంచెం. సో వాళ్ళు అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. సో అదే ఇది మేము తీసుకున్న బైక్ ఏమో SP125 హోండాలో. సో అదైతే బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ 125cc. అండ్ కాస్ట్ ఏమో 1,13,000 సమ్ చేంజ్ ఎంతో పడింది అనమాట. సో అది తీసుకున్నాం మేము. అండ్ 60 వరకు వస్తుందన్నమాట మైలేజ్ కూడా. సో బాగుంది అనిపించి ఇంకా అది తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ మాకు పెళ్ళైన తర్వాత 5 years అవుతుంది మాకు మ్యారేజ్ అయ్యి. మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో మేము మాకంటూ ఒక కొత్త దాని మీద ఇన్వెస్ట్ చేయడం అంటే ఈ బైక్ తీసుకోవడమే. బికాజ్ మా పెళ్ళి అయ్యేసరికి వాళ్ళకు ఒక బైక్ ఉంది, అంటే మా హస్బెండ్ వాళ్ళకి. సో అదే యూజ్ చేసాం. తర్వాత 2 years బ్యాక్ ఎన్ఫీల్డ్ తీసుకున్నాం అనమాట. సో ఎన్ఫీల్డ్ కూడా భలే బాగుండేది, మాకు చాలా ఫేవరెట్. కానీ అసలు అది ఇచ్చేయడం ఇష్టం లేదు. కానీ బట్ పిల్లల కోసం ఇప్పుడు వాడికి అంత ఊహ తెలుస్తుంది కదా, వాడికి కూర్చోవడానికి కానీ కంఫర్ట్ అంతా చూసుకోవాలి కాబట్టి ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకొక అది ఇచ్చేద్దాం అనుకున్నాం అనమాట. అది అండ్ సౌండ్ కూడా కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది. లైక్ పిల్లలకి మెయిన్గా, మనకంటే తెలుసు కదా, వాళ్ళకి తెలియదు కదా. మెయిన్ పర్పస్ ఇప్పుడు బైక్ తీసుకోవడానికి, ఈ బైక్ తీసుకోవడానికి కారణం కూడా మా బాబు వల్లే అనమాట. అంటే వాడికి కూర్చోవడానికి బాగుండాలి, కంఫర్ట్గా ఉండాలి అని చెప్పి. బికాజ్ యూనికార్న్ అయితే అది కొంచెం ఎత్తుగా ఉంటుందని ఇంకా అది తీసుకోలేదు. సో ఇంకా చెప్పాను కదా, కాస్ట్ కూడా మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ 1,13,000 సమ్ చేంజ్ పడిందండి. అండ్ పూజ కూడా చాలా బాగా జరిగింది, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మేము ఇక్కడ మియాపూర్ పెద్ద ఆంజనేయ స్వామి, శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి టెంపుల్ అనుకుంటా నేమ్, అక్కడికి వచ్చాము మియాపూర్ దగ్గర.
మేము ముందు మియాపూర్లోనే ఉండేవాళ్ళం కాబట్టి మాకు ఒక 10 మినిట్స్ అలా పట్టేది అక్కడ నుంచి. బట్ ఇప్పుడు కొంచెం వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యాం కాబట్టి 20 మినిట్స్ అలా పడుతుంది. బట్ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మా ఫేవరెట్, అందరి ఫేవరెట్ గాడ్ అనుకుంటా. సో ఇంకా లైక్ 2 టెంపుల్స్కి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. అంటే పంతులు గారు కూడా చాలా నిదానంగా, నెమ్మదిగా, చాలా మంచిగా చేశారు పూజ. చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు. మొత్తానికి మేమైతే ఇంకా బైక్ అయితే తీసుకున్నాం అనమాట. మీకు కూడా లైక్ ఎవరికైనా తీసుకోవాలి అనే ప్లాన్ కానీ అలాంటిది ఏమైనా ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని చెప్తున్నా. ఇంక ఇక్కడైతే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో అలా జరిగింది మా లైక్ బైక్ పూజ వ్లాగ్ అనమాట. సో మీతో కూడా షేర్ చేస్తున్నా. సో ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. పూజ అయితే చాలా బాగా జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ ఒక లైక్ అయితే చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.